నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీసీఎస్‌కి 99 పైసలకే ఎకరం భూమి ఇయ్యటం ఏంటి? అక్కడ ఎకరం ఎకరం ఎంత పలుకుతుంది? బట్ అంత అంత హ్మ్. తక్కువ ధరకి ఇవ్వటం వల్ల ఎవరికి లాభం? ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ అంటారండి కొంతమందిని. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే చదువుకున్నటువంటి అజ్ఞానం. అంటే వాళ్ళకి తెలియక కాదు. దాన్ని ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేయటం అనేటువంటిది వాళ్ళ యొక్క ధ్యేయం. ఇప్పుడు మన పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు అంజి గారు. చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆయనకి పలుకుబడి ఉండి, ఆయన మీద నమ్మకం ఉండి కూడా గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి ఒక రాక్షస పాలన. అంటే సంక్షేమం పేరుతోటి అభివృద్ధి అనే దాన్ని పక్కన పెట్టి ఒక్క ఉద్యోగం కూడా కల్పించకుండా ఏం ఉద్యోగాలు చేశారయ్యా అంటే సచివాలయ ఉద్యోగాలు, వాలంటరీ ఉద్యోగాలు. ఈ రెండే కదండీ వాళ్ళు చెప్పేది. ఇది కాకుండా ఒక ఉద్యోగం తీసుకొచ్చినట్టుందా? ఇది లేనటువంటి వాళ్ళు ఇవాళ పెట్టుబడిదారులందరినీ దావోస్ వెళ్లి ఇంకో చోటకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ రాకుండా ఉంటాడా? ఒకవేళ పొరపాటునొస్తే మా మా పరిస్థితి ఏంటని ప్రతి పెట్టుబడిదారుడు ఇవాళ క్వెషన్ చేస్తున్నాడు గవర్నమెంట్. కాబట్టి ఒక పెద్ద పరిశ్రమ రావడానికో, ఒక సంస్థ రావాలి అంటే ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వటం అనేటువంటిది ఇది కొత్తగా జరిగేదేం కాదండి. ఏపీఐఏసీ అనేటువంటి ఒక సంస్థ ద్వారా కొన్ని భూములు సేకరించి, భూముల్ని తక్కువ రేట్‌కి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టి ఇవాళ మనకి లోకేష్ గారు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 20,00,000 ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలనేటువంటి ధ్యేయంతోటి ముందుకెళ్తున్నారు. వెళ్ళేటువంటి సందర్భంలో అంది వచ్చే ప్రతి అవకాశాన్ని అందుకోవడానికి ఈ విషయం మీద లోకేష్ గారు మనం చాలా క్లియర్‌గా మరి చూసారో చూడలేదో ఎంతమంది చూసారో నాకు తెలియదు. చాలా క్లియర్‌గా చెప్పాడు. రూ. 10,000 కోట్ల పెట్టుబడి వాళ్ళు పెడుతున్నారు. దగ్గర దగ్గర 20,000 కోట్లు 25,000 ఉద్యోగాలు మనకొస్తున్నాయని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఇవాళ ఇచ్చేటువంటి ఆ 20 ఎకరాలు, 21 ఎకరాల భూమి విలువతో రాబోయే రోజుల్లో ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లేకపోతే ఆ 20,000 కుటుంబాల యొక్క భవిష్యత్తు ఎలా మారిపోతుంది అనేటువంటి దూరదృష్టితోటి ఇవాళ ఒక మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే బిజినెస్ స్కూల్ హైదరాబాద్ తీసుకొచ్చిన వాళ్ళకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ ఒక మహానగరం సైబరాబాద్ అనేటువంటిది అక్కడికొచ్చింది. అలాగే నువ్వు ప్రైవేట్ పరంగా నువ్వు అసలు సరస్వతి పవర్ అన్నప్పుడు నువ్వు ఏ రకంగా అక్కడేమో చీప్‌గా ల్యాండ్స్ కొట్టేసావు. ఇవాళకి కూడా అక్కడ రైతులందరూ గోల చేస్తున్నారు. ప్రైవేట్ భూములే. ఇక్కడ ఏపీఐఏసీ ద్వారా తీసుకున్నటువంటి భూములు గవర్నమెంట్‌కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆధీనంలో వాటిలో ఇందులో టీసీఎస్ అనేటువంటిది కేవలం వీళ్ళు తీసుకొచ్చినటువంటి జేబు సంస్థలు కొన్ని కొన్ని పేర్లు చెప్పారు చూసారా? వైజాగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సమిట్ అని ఒకటి పెట్టారు మీకు జ్ఞాపకం ఉంటే. అవును. అప్పట్లో ఉన్నటువంటి మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ సూట్ ఏసుకొని వచ్చి అందరిని తీసుకొచ్చి 13,00,000 కోట్ల పెట్టుబడులొచ్చినియి అని అనౌన్స్ చేసిన గంటకే ఆ సూట్ పైనున్న బ్లేజర్స్ తీసేసి భోజనాల కోసం ఎట్లా కొట్టుకున్నారో మనం చూసాం. వచ్చిన 13,00,000 కోట్లు పెట్టినటువంటి వారు. కాబట్టి వాళ్ళ విధానం అనేటువంటిది అలా ఉంటుంది. నిజమైనటువంటి పెట్టుబడిదారు కావాలంటే 100 ఆలోచిస్తారండి. గుజరాత్ దగ్గర నుంచి, కర్ణాటక దగ్గర నుంచి, తమిళనాడు దగ్గర నుంచి, మహారాష్ట్ర దానికి బలమైన రాష్ట్రాలన్నిటిని దాటుకొని ఎలాంటి రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రానికి రావాలంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయటానికి నామినల్‌గా ఇవ్వడం అనేటువంటిది ఇదేం కొత్త కాదు. 50 సంవత్సరాలకి, 99 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకి లీజులు ఇచ్చినటువంటి ఉదంతాలు మనకు చాలా తెలుసు. పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. ఈ పార్టీ ఆఫీసులన్నిటికి ఎంతండి వీళ్ళు పెట్టుకున్నటువంటి లీజ్ మనకు జ్ఞాపకం ఉందా మీకు అంజి గారు? అవును. అది వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆఫీసులన్నీ అవును. ఎకరా రూ. 1000 లీజులు తీసుకున్నారు. గుర్తుందా మీకు? అవునండి. అవును. ఈ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఒక ఉద్యోగం కూడా కల్పించినటువంటి వాటికేమో రూ. 1000 చొప్పున 100 సంవత్సరాలకు మీరు లీజులు తీసుకుంటారా? కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వందలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేట్టు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదానికి ఇస్తే రెండో సంస్థకి ఏదో ఇచ్చారంటున్నారు. దాని మీద గొడవ జరుగుతుంది. దాని మీద మనకి పూర్తి వివరాలు రాకుండా మనం ఏం మాట్లాడలేం కాబట్టి దాని మీద ఏదన్నా చర్చ జరిగిందంటే కొంత అర్థం ఉంటుంది గానీ టీసీఎస్ లాంటి రెప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థ రావటమే గొప్పంటే వాళ్ళకెందుకు ఇచ్చారని మాట్లాడుతున్నారంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఈ రాష్ట్రానికి సంస్థలు రాకూడదు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా అన్ని ఉద్యోగాలు రాకూడదు.
అన్ని విధాలా ఫెయిల్ అయింది. ఇవాళ చూడండి, ప్రపంచ స్థాయి రాజధాని కడుతూ అన్ని రకాలుగా సమృద్ధిగా ఫండ్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఎన్ని రకాలైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే ఫండ్స్‌ని అడ్డుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా వాటిలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక మహాయజ్ఞం అండి. పెట్టుబడులు రావటం గానివ్వండి, అమరావతి రాజధాని గానివ్వండి, పోలవరం గానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మహాయజ్ఞాలు లాంటివి. వాటికి విఘ్నాలు కలిగించడానికి రాక్షస గణాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి ఎన్‌జీ గారు. ఆ రాక్షస గణాలు ఈ కలియుగంలో ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకుల రూపంలో, జగన్మోహన్ రెడ్డి రూపంలో మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో ఉండటం అనేటువంటిది దురదృష్టం. వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్టులు గానివ్వండి, పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఇవాళ ఏం జరుగుతుంది అనేటువంటిది బాగా తెలుసు. మీరు కేవలం మనం ఇప్పుడు 40,000, 50,000 కోట్ల మీద కాకుండా ముఖ్యమైన బ్యాంకులన్నీ కూడా కన్సార్టియం లాగా ఏర్పడి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఎట్లా ముందుకొస్తున్నారో మీరు చూసారు. 5, 6 బ్యాంకులు ఏకమై వాళ్ళ గ్రూప్ లాగా వచ్చి పెడుతున్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా అమరావతి అనేటువంటి కల సాకారం అవుతుంది కాబట్టి, రాష్ట్రం పురోభివృద్ధి దిశగా వెళ్తోంది కాబట్టి వాళ్ళంతా నమ్మకంగా వస్తున్నారు. కాబట్టి ఏంటంటే, వాళ్ళని నిరుత్సాహపరచడానికి రేపొద్దున మళ్ళీ ఎవరన్నా దీన్ని తీసుకెళ్ళి కోర్టులో ఏసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలాంటి ఆటంకాలు కల్పించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీటన్నిటిని తప్పించుకొని ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది అభివృద్ధి పరంగా వెళ్ళాల్సిందే. ఆ పరంగానే అడుగులేస్తున్నారనేటువంటిది మనం భావిస్తున్నాం. అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, అల్టిమేట్‌గా రాష్ట్ర భవిష్యత్తు. దురదృష్టవశాత్తు మనం అధికారంలో లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతిపక్షం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం అంజి గారు. కానీ ఇవేవి కూడా అడ్డంకులు ఆపుతాయని మాత్రం నేను